तो हेगा वेलकम बैक टू मై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే ఎండ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎక్కువ ఉంది గైస్. సో హే గైస్, టైం ఆల్మోస్ట్ చూడొచ్చు 4 అవుతుంది. సో నాకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. సో మా డాడీ మాత్రం అయితే ఈ ముంజలు తీసుకొచ్చింది గైస్. తీసుకొచ్చి మా అమ్మ ఒక్కొక్కటి కథం తీసేస్తానుంది. సో చూడవచ్చు, ఇగో ఇంకెన్ని ఉండొచ్చు మా అంటే ఒక 9 పీసెస్ ఉన్నాయి గైస్. నేనైతే ఇంకా తినలేను, నాకు మా అక్కకి వెళ్ళా. సో మా మమ్మీ మా డాడీ అయితే తినేసినారు ఆల్మోస్ట్. సో చూసాం ఇక మా అమ్మ కొంచెం మొత్తం తినేస్తుంది. సో నాకైతే క్యారెట్ అండ్ కీరా, రైస్, గుడ్డు అవి తిన్న తర్వాత అవి తిందాం గైస్. ఎందుకంటే ఒకటేసారి తిందామన్నా మనకు తినబుద్ధి కాదు. సో ఫైనల్ ఫినిషింగ్ టచ్లో అదే తినేసాం గైస్. సో బిజీగా అయితే మా మమ్మీ సిరిగలు అయితే వస్తుంది గైస్. సో హే గాయస్, ఇంటికి ఆల్మోస్ట్ వచ్చే వరకు టైం 9 అయిపోయింది గాయస్. మా డాడీ రావడం చూస్తాం, మొత్తం సిఐడి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుండు. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పు చారు, అదే మధ్యాహ్నం వైట్ రైస్. సో మా అమ్మ అయితే పాపడాలు చేస్తుంది గాయస్. సో మా మమ్మీకి అయితే నూనె బురుగు వస్తుందని పాపడాల ఫాల్టా లేకపోతే నూనె ఫాల్ట్ అని అడుగుతుంది మా మమ్మీ. సో ఏమనుకుంటున్నావు అమ్మా నువ్వైతే? పాపడాల ఫాల్ట్ ఎందుకమ్మా? ఏమో గైస్, మా మమ్మీ చెప్తాను పాపడాల ఫాల్ట్ అని. నాకైతే ఏం అర్థమవుతలేదు. సో రీజన్ కూడా అర్థమవుతలే. ఇక అంత నూనెలో ఇన్ని పాపడాలు వేయించింది మా మమ్మీ. ఫుల్ గ్రేట్ కదా. ఇవన్నీ మమ్మీలతోనే సాధారణ ఏమంటారు పాసిబుల్ అయితే ఉన్నతో కావు. సో వేడి రైస్ వండేసింది. ఎప్పుడు చూసినా మా ఇంట్లో మాత్రం పాపడాలది స్టాక్ అయితే ఫుల్ ఉంటుంది గైస్. సో మా డాడీ తీసుకొచ్చిన, నాన్న దీన్ని ఏమంటారు నాన్న? ముంజలు తీసి పెట్టాలమ్మా. బాగున్నాయి లల్లి ఇవి కూడా తినేస్తుంది. అలా తిన్నది కదా సేమ్ అట్లనే. మా అక్క బాగున్నాయి మొత్తం తినేస్తుంది గైజ్. ఎందుకంటే మేము 1-2 తింటాం పొద్దుగాలు తిందామని. పొద్దున్న లేచేవారికి కథం. మన చికెన్ ఫ్రై కూడా అట్లా మేము 2 పీసులు తిందాము. సో ఆల్మోస్ట్ తినేసింది మా అక్క. తప్పెందుకన్నా ఉన్నది ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఎందుకు తాట ఇస్తుంది అంతే గైస్. ఉన్నది చెప్పాలి. సో వేరే వాళ్ళకి మనకి ఎంత రైట్స్ ఉన్నాయో అమ్మ కూడా అంత రైట్స్ ఉన్నాయి, కానీ ఇద్దరం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి కదా. అవునా కదా? ఎక్కువ అని అంటలే. సో ఈ స్ప్రైట్ అమ్మ, స్ప్రైట్ అనుకున్నాను ఈ బాటిల్ తెచ్చి. సో ఫ్రిడ్జ్లో ఈరోజు ఒక ఫ్రూట్ ఐటమ్ ఉందంటే తాటి ముంజ. సో అదైతే ఫాస్ట్ తిన్న తర్వాత తిందాము. మధ్యాహ్నం ఒకటి తిన్నా గైజ్, ఏం కూడా తిన్నాను నేనైతే. సో 2 ఎగ్స్నే మమ్మీ కాంప్లీట్ అయ్యి మనగా నెయ్యి అంటుంది. లెట్స్ ట్రై. ఆమెకైతే 10 మార్క్స్ చూద్దాం. సో ఎండాకాలం ఎంత ఉబ్బరం అవుతుందంట గాయ, నిజం చెప్తున్నా. మా ఇంట్లో క్యారమ్ బోర్డ్ కూడా తెచ్చుకున్నారు. మా అక్క మా డాడీ ఇద్దరు ఆడతారు గాయస్. ఎందుకంటే నాకు మా మమ్మీకి అలవాట్లేదు. నేనైనా మా అక్క మా డాడీ నేను అనుకో పక్క కొట్లాట అవుతుంది కదా మా ఇద్దరి మధ్యలో. చాలా పెద్ద కొట్లాట అవుతుంది, అదైతే అందరికీ తెలిసిందే. సో ఇగో ఊరికైనా జొన్నలు కూడా తీసుకొచ్చేసినాం గైస్. ఇగో ఇంకా పిండి పట్టేయాలి. రేషన్ నుంచి బియ్యం కూడా తెచ్చి స్టాక్ అయితే పెట్టేసినాం గైస్. మళ్ళీ తర్వాత పోవడం ఎందుకు? సో పోవడం కూడా చాలా కష్టం మనకైతే తెలిసినుండే. ఇక మొన్నటి వరకు అదే ఉండే. మా మమ్మీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసినాయి. నా బెడ్ చూడొచ్చు ఎంత నీట్గా ఉంది. నేను మార్నింగ్ వేసేటప్పుడు నా బెడ్ కోసం మాత్రం గైస్ మీరు అందరు షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడిక్కడ అయితే మనకి మన అక్కడిక్కడ తిరిగి మనకి అలవాటు గైస్. ఒక్క లెవెల్లో వండుకొని గైస్. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి రాత్రి మొత్తం చెప్పాలి అవుతూనే ఉంటా. సో నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. సో నా బ్లూటూత్ ఎప్పుడు దుకాణంలోనే పెట్టేస్తా గైస్. ఈరోజు అయితే ఇంటికి తీసుకొచ్చిన. ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై, సీ యూ.